మామిడి పండ్లను కెమికల్స్తో మాగపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ హెచ్చరించారు. కర్నూలు రైతు బజార్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తూనికలు, కొలతలు అధికారుల మామిడి పండ్లను ఎలా మాగించాలన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్బైడ్ వాడకం పూర్తిగా నిషేధించారని, దానికి బదులుగా ఎథోఫోన్ క్లోరో ఇథైలస్పోనిక్ ఆమ్లం వాడవచ్చు అని రైతులకు అధికారులు వివరించారు. సహజ పద్ధతిలో మాగించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వినియోగదారులకు తెలియజేశారు. డిపార్ట్మెంట్ కన్జ్యూమర్స్ మీ అబ్బాయితో చదివించు. పెట్టుకొని నువ్వు అది వాడాలి. వాడుతున్నా ఏది వాడుతున్నావు? కవర్ పండు వాడుతున్నాం. ఇది ఎథిలీన్ రిపేర్ అనమాట. ఇది వాడొచ్చి ప్యాకెట్ పెట్టి మనం ఇథోపాన్ అంటే ఎథిలీన్ రెండు ఒకటే. ఇది రిపేరింగ్ చేసుకోవడానికి మ్యాంగోస్ లో మనం బాక్స్ ఒకటే వాడాలి. ఈ వాడితే నేచురల్ గా ఉంటుంది. కానీ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్ స్టోర్ లో ఉన్నాయి. కర్నూలు జిల్లా రైతు బజార్ సి క్యాంప్లో ఈ మ్యాంగోస్ మీద కస్టమర్స్కి, ప్రజలకి, అట్లాగే రైతులకి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏ విధంగా చేయాలి, మ్యాంగోస్ కానీ, బనానాస్ కానీ, యాపిల్స్ కానీ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏ విధంగా వాడాలి, ఏది వాడకూడదు అనేది ఇక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు అనుసరించి, అలాగే కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మాకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆదేశాలు అనుసరించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో ఈ అవగాహన అనేది, కస్టమర్స్ అవగాహన తెలుసుకోవాలి. యాక్చువల్గా రైపనింగ్ ఫ్రూట్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది, కాల్షియం కార్బోనేట్ వాడడం వల్ల అలాంటి అనర్థాలు ఉంటాయి. అది గవర్నమెంట్ నిషేధించింది. దీనివలన జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు, అల్సర్లు వచ్చి దానివల్ల మోషన్స్ కూడా అవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి కాల్షియం కార్బోనేట్ అనేది నిషేధం జరిగింది. దీనికి వాడడానికి ఇథోపాన్ సాచెట్లు వాడుతున్నారు గవర్నమెంట్ సూచన ప్రకారంగా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ సూచన ప్రకారం ఇథోపాన్ సాచెట్ని ఏ విధంగా వాడాలనేది, ఒక 500 grams ప్యాకెట్ని ఒక 10 kg మ్యాంగోస్లో దాన్ని ఒక సబ్బు బాక్స్లో పెట్టి, ముందుగా ఆ సాచెట్ని వాటర్లో తడిపి సబ్బు బాక్స్లో పెట్టి దాన్ని మ్యాంగోస్ మధ్యలో పెట్టినప్పుడు 24 hours నుంచి 48 hours ఆ మ్యాంగోస్ ముగ్గుతాయి. ఈ విధంగా ప్రజలు తెలుసుకోవాలి. నేచురల్గా మనకి ఈ మొగ్గిన పండు ఏ విధంగా ఉన్నది, ఈ ప్రైమరీగా మనం ఏం తెలుసుకుంటా ఉంటే ఇది స్మెల్ అనేది తెలుస్తుంది. మ్యాంగోస్ని ఇలా స్మెల్ చూస్తే మనకి నేచురల్ స్మెల్ వస్తుంది. ఆ విధంగా కొంతవరకు మనకి ఐడెంటిఫై చేయొచ్చు. రెండోది, ఇక్కడ పూర్తి ఎల్లో కలర్ వస్తే మాత్రం ఇది కాల్షియం కార్బోనేట్తో మగ్గినట్టు లెక్క, గుర్తుపెట్టుకోవాలి. మూడోది, అక్కడక్కడ ఆకుపచ్చ ఈ స్పాట్స్ ఆకుపచ్చ ఉంటే ఇది నేచురల్ గా మగ్గుతున్నట్టు లెక్క. ఈ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి. అలాగే వాటర్లో పెట్టినప్పుడు ఇది పూర్తిగా మునిగితే అది నేచురల్ మ్యాంగోస్ అని, అట్లాగే అందులో తేలితే మాత్రం, అంటే నీటిలో తేలితే మాత్రం అది నేచురల్ గా మగ్గినట్టు కాదని చెప్పేసి ఈ విధంగా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రైతు బజార్లో చేయడం జరుగుతుంది.